అందరికీ నమస్కారము. ఇప్పుడు మన వీడియో ఏమంటే నిన్న రత్నమ్మ అక్క గురించి మనం ఒక వీడియో పెట్టినాం కదా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది కామెంట్ పెట్టినారు. అంటే ఆ ఆశ్రమంలో వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చింది, అమ్మ ఎందుకు ఈడుంది అనేది అందరూ అడిగి మెసేజ్లు పెడుతున్నారు కదా. ఎందుకు వచ్చింది ఏమంటే నేను ఒక వీడియో పెట్టినా కదా పనికి కావాలని. ఆ వీడియో చూసిన తర్వాత మనకు ఇక్కడ ఎట్లా అవసరం కాబట్టే వచ్చింది. అక్కడి నుండి ఎందుకు వచ్చింది ఏమనేది మనకు తెలియదు. ఆ మాటల్లోనే మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. మంజులమ్మ గారి ఆశ్రమం నుంచి ఎందుకు వచ్చినానంటే, నేను ఆశ్రమంలో చేరినప్పుడు ఫ్రీగా సేవ చేస్తానని అమ్మకు మాట ఇచ్చినాను. కొన్ని కారణాల వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు కావాల్సి వచ్చింది. తర్వాత నేను అమ్మని అడిగితే శాలరీ అయితే ఇస్తాననింది. నేను మాట ఇచ్చినానని అమ్మ దగ్గర శాలరీ తీసుకోలేక అక్కడి నుంచి వచ్చేసినాను. అంతేగాని అక్కడ ఏం ఇబ్బందులు ఉండి ఏం సమస్యలు ఉండి అయితే రాలేదు. నేను కానీ ఈ విషయము మంజులమ్మ అక్కకు కానీ తెలియజేసిన, అమ్మ మన ఆశ్రమంలో ఉన్నామా, ఇక్కడికి వచ్చింది ఏం పరిస్థితి అంటే మంచిగానే చెప్పింది ఆమె. కానీ తప్పుగా అయితే ఏం చెప్పలా, బాగా పనిచేస్తుందమ్మా అని చెప్పింది.